అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరేఖ టాక్స్. ఈ వీడియోలో సగ్గుబియ్యం వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎవరైనా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి. ఎన్ని సైడ్ డిష్లు ఉన్నా 4 వడియాలు ఉన్నాయంటే ఆనందమే వేరు కదండి. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. అందులోనూ సగ్గుబియ్యం వడియాలంటే అందరికీ ఇష్టమే. ఇలా పెద్ద సగ్గుబియ్యం తీసుకొని 3-4 గంటలు నానబెట్టుకోవాలండి. నేను 1/2 కేజీ సగ్గుబియ్యం తీసుకున్నాను. ఒకసారి కడిగేసి కొన్ని నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం నానిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని 1/2 కేజీ సగ్గుబియ్యాన్ని ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో అదే గిన్నెతో 4 గిన్నెల వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసేసుకున్నాక మూత పెట్టేసి మరగనివ్వాలి. మూత పెట్టడం వల్ల మనకి తొందరగా వాటర్ బాయిల్ అవుతాయి, గ్యాస్ కూడా తక్కువ అవుతుంది. నీళ్లు మరిగే లోపల ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని 15-20 పచ్చిమిరకాయలు వేసుకోవాలి. 10 పచ్చిమిరకాయలు వేసుకోండి ఫస్ట్. తర్వాత మీకు కావాలంటే రుచికి తగినంత యాడ్ చేసుకోవచ్చు. పేస్ట్ చేసుకొని మరీ ఫైన్ పేస్ట్ లాగా అవసరం లేదు. కచ్చాపచ్చాగా అంటే బరకగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వాటర్ కాగిపోయి ఉంటాయండి. అందులో నానబెట్టిన సగ్గుబియ్యం వేసేసుకొని చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయల పేస్ట్ కూడా వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసాను. సరిపోకపోతే కనుక మనం తర్వాత కూడా కలుపుకోవచ్చు. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. 10 నిమిషాల్లో ఉడికిపోతుందండి. ఎందుకంటే మనం ఆల్రెడీ సగ్గుబియ్యాన్ని నానబెట్టాం కదా, అందుకని తొందరగా ఉడికిపోతుంది. కొంచెం అలాగా చిక్కపడుతూ ఉంటుంది. మనం ఆపేసిన తర్వాత కూడా మళ్ళీ అది చల్లారిన తర్వాత ముద్దగా అవుతుంది అన్నమాట. సో కన్సిస్టెన్సీ మనం చూసుకోవాలి. నాకు ఉప్పు తగ్గింది అనిపించింది, అందుకని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వేసాను. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి రుచికి తగినంత సెట్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తే కనుక సరిపోతుంది. ఎందుకంటే చల్లారిన తర్వాత మళ్ళీ దగ్గర పడుతుంది. కొంచెం ముద్దగానే అవ్వాలన్నమాట. అలా ముద్దగా వేస్తేనే వడియాలు ఎండిపోయిన తర్వాత వడియాలు విరిగిపోకుండా వస్తాయి. పలచగా వేసామంటే వడియాలు విరిగిపోతాయి. బాగా తిక్కుగా ఉన్న ప్లాస్టిక్ కవర్ మీదైనా వేసుకోవచ్చు. రేకులు ఉంటాయి కదండి, ఐరన్ రేకులని లేకపోతే అల్యూమినియం రేకులు ఉంటాయి కదా, అలాంటి వాటి మీద కూడా వేసుకోవచ్చు. అయితే నాకు అవి అవైలబుల్ లేక నేను క్లాత్ మీద వేసాను. మనం క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు. అయితే ఎండిపోయిన తర్వాత డైరెక్ట్గా రావన్నమాట. వడియాలు వేసిన డైరెక్షన్లో కాకుండా వెనక సైడ్ వాటర్ జల్లి వాటిని తీయాలి. క్లాత్ పై నుంచి ఎలా తీసాను అనేది వీడియో తీయడం మర్చిపోయానండి, అందుకే షేర్ చేయలేకపోతున్నాను. అలాగా వాటర్ జల్లి తీసిన తర్వాత బాగా ఎక్కువగా ఉన్న ఎండలో ఒక రోజు ఎండ పెడితే సరిపోతుంది, లేదా ఫ్యాన్ కింద 2 days ఆరిపెడితే సరిపోతుంది. చూడండి, వడియాలు వేపాను, ఎంత బాగా వచ్చాయో, మల్లెపూలాగా వచ్చాయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ బంధువులకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్, అప్డేషన్స్, నోటిఫికేషన్స్ గురించి బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.